ఉత్తరాన్ని చూద్దాం. చైతన్య గారు శ్రీకాకుళం నుంచి రాస్తున్నారు. ఇంటికి వాస్తు దోషం ఉందని ఎలా తెలుస్తుంది? వాస్తు దోషాలు ఏమైనా ఇంట్లో ఉన్న పక్షంలో ఆ ఇంట్లో ఉన్న వారికి ముందు మనస్సు సహకరించదు, దాంతో నిద్ర పట్టదు. ఇది మొదటగా మన అనుభవానికి వచ్చేటటువంటి విషయం. రెండవది, ఆర్థికపరమైన చిక్కులు, ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, లేదా మనకు రావలసినంత డబ్బులు రాకపోవడం రెండవ ప్రభావం కనిపిస్తుంది. మూడవది, అనారోగ్య సూచనలు. నిద్ర పట్టకపోవడంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జీర్ణమండల వ్యవస్థ అతలాకుతలమవుతుంది. వాస్తు అంటే వాస్తవంగా ఉన్నది అని అర్థం. మనం భయపడక్కర్లా. కూర్చున్నప్పుడు మన వెనకాతల ఒక తలుపు తెరిచి ఉంది అంటే మన మనస్సు భయంతో ఆ తలుపు తెరిచి ఉంది, ఆ తలుపు తెరిచి ఉంది చూస్తూ ఉంటాం ఇట్లాగా. అది ముందు ఆ తలుపు వేస్తే కానీ ప్రశాంతత ఉండదు. అలాగే కూర్చున్నప్పుడు మనమంతా కూడా కుడి చేతి వాటం మనుషులం 90%. అలా కాకుండా ఈ కుడి చేతి వైపుకి ఒక గోడ ఉంది, స్థిరంగా ఉంటాం. ఎడం చేతి వైపుకి గోడ ఉంది, అస్థిమితంగా ఉంటాం. ఇదే నైరుతి. గోడ ఉండాలి, ఎత్తుగా ఉండాలి, బలంగా ఉండాలి అని చెప్పడం. సహజంగానే మన దేశానికి టోపోగ్రఫీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ ప్రకారంగా గమనిస్తే నైరుతి ఎత్తుగా ఉండాలి. ఈ దేశంలో ప్రవహించేటటువంటి నదులన్నీ కూడా తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ప్రవహిస్తూ ఉంటాయి. పల్లంగా ఇటువైపే ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఉదయం లేవగానే సూర్యనారాయణమూర్తి కనిపిస్తాడు, తూర్పు ముఖం. మనమంతా కూడా భ అంటే కాంతి, కాంతిని ఆరాధించే వాళ్ళం కాబట్టి భారతీయులం. భరతుడు ఏలిన నెల కాబట్టి అని కాదు, భ అంటే కాంతి, కాంతిని ఆరాధించే వాళ్ళం కాబట్టి మనమంతా కూడా భారతీయులం. ఉదయం లేవగానే తూర్పు వైపున మన ముఖం ఉంచి అటువైపు కార్యక్రమాలన్నీ కూడా ప్రాగ్భాగంగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. కనుక వాస్తు అంటే నైరుతి ఎత్తుగా ఉండాలి, తూర్పు ఈశాన్యం పల్లంగా ఉండాలి, దక్షిణం మెరకగా ఉండాలి. ఇలా చెప్పుకుంటే లేని చోట కూర్చున్న పక్షంలో మనస్సు పనిచేయదు, నిద్ర పట్టదు, డబ్బులు రావు. నాలుగవది అతి ముఖ్యమైనది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉన్న చోట శుభ్రంగా పెట్టుకోవడం, ఎలా కూర్చున్నామా అన్ని గమనించి సరిగా కూర్చోగలగడం, ఇదే వాస్తు అంటే. ఈ 4 వాస్తు సక్రమంగా లేవు అంటే ముందు కనిపించేటటువంటి లక్షణాలు అమ్మాయి.